హర్ హర్ మహాదేవ్ ఫ్రెండ్స్. కొన్ని రోజుల్లో మనకి ఇంకా ఆయిల్ ప్రైసెస్ పెరగబోతున్నాయి. సో మోదీ గారు ఈ ఫైవ్ కంట్రీస్ ట్రిప్ ఏదైతే ఉందో, ఈ బైలాటరల్ ట్రేడ్స్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, యుఏఈ నుంచి అయితే మనం ఒక 30 మిలియన్ బ్యారెల్స్ స్టోర్ చేసుకున్న కెపాసిటీ కలిగిన ఒక ప్లాంట్ని అయితే ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఒక సింగిల్ రూపీ కూడా పెట్టకుండా మోదీ గారు అయితే ఒక ట్రేడ్ అయితే కుదుర్చుకొని వచ్చారనమాట. సో ఇట్స్ మనకి ఫ్యూచర్లో ఇలాంటి వార్ ఏదైనా వస్తే ఆ ఆయిల్ మీద, ఆ క్రూడ్ ఆయిల్ మీద వాళ్ళకంటే మనకే ముందు హక్కు ఉంటుంది. ఆయిల్ మనం ఫస్ట్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రాబోతున్న ఆయిల్ క్రైసిస్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది, నేను సింపుల్గా, ఇది కొంచెం లెంగ్తీ వీడియో అవుతుంది, నేను జస్ట్ చాలా షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకపోతే మనకి ఈ ఆయిల్ క్రైసిస్ తప్పదు. మనకే కాదు, చాలా కంట్రీస్లో ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. చాలా ఇన్ఫ్లేషన్ అనేది చాలా వచ్చేసింది. అది తెలియని చాలామంది ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ లెఫ్ట్ లాబీ కానీ కొంతమంది తెలియలేని వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక ఇజ్జత్కి సవాల్, టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్. ఇది ఇరాన్ అనేది బ్యాక్ స్టెప్ వేయట్లేదు. అమెరికా బ్యాక్ స్టెప్ వేస్తే డాలర్ పతనం అయిపోతుంది. డాలర్ పతనం అయితే అమెరికా చూస్తూ కూర్చోదు, డెఫినెట్లీ కూర్చోదు. సో ఇప్పుడు ఇరాన్ పతనమా, అమెరికా పతనమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరగాలి. ఈ రెండు కంట్రీస్ మాత్రం ప్రపంచానికి మేలు చేసే కంట్రీస్ మాత్రం కాదు. నేను అర్లియర్గా కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ ప్రపంచ యుద్ధం 3 అనేది ఒకటి వస్తే ఈ 2 రిలీజన్స్ వల్లే వస్తుంది. ఒకటి క్రిస్టియానిటీ, 2 ఇస్లాం. ఎందుకంటే వాళ్ళ కన్వర్షన్స్ డ్రివెన్ మాఫియా. వాళ్ళకి ప్రపంచం అంతా, ఒకవైపు ఏమో వీళ్ళు ప్రపంచం అంతా ఇస్లాంలో కన్వర్ట్ చేయాలని, మరోవైపు వీళ్ళు ప్రపంచం అంతా క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలని ఈ ఫైట్లో ఉన్నారు. ఇది ఎప్పటికీ తెగేది కాదు. 2000 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే డాలర్ని పతనం చేయడానికి, డాలర్ని గద్దె దించడానికి రష్యా, చైనా, ఇరాన్ కలిసి స్టార్ట్ చేసిన ఒక స్ట్రాటజిక్ వార్ ఇది.